దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 69. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. యశ్వంత్ రావడం చూసి సంజు సంతోషపడుతూ లేచి నిలబడింది. యశ్వంత్ తనని చూసి ఏమీ మాట్లాడకుండా పట్టించుకోకుండా మౌనంగా రూంలోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడం చూసి సంజు బాధపడుతూ, ఇదేంటి నాతో ఏమీ మాట్లాడలేదు, అంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కదా, ఇక నాతో మాట్లాడేది ఏముంది అనుకుంటున్నాడా, అందుకే నన్ను లెక్క చేయకుండా లోపలికి వెళ్ళాడా అని తనలో తను ఏవేవో అనుకొని బాధపడుతూ యశ్వంత్ వెళ్ళిన రూంలోకి వెళ్ళేసరికి యశ్వంత్ ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్లో బట్టలు ప్యాకింగ్ చేసుకోవడం కనిపిస్తుంది. ఆ దృశ్యం చూడగానే ఇక యశ్వంత్ తనని వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనుకొని తన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుంటాయి. అదే సమయంలో యశ్వంత్ అడుగు పెట్టబోయే బంగ్లా యశ్వంత్ రాక కోసం అలంకరించుకుంటూ ఉంది. వర్కర్స్ బంగ్లాని అలంకరిస్తూ ఉండగా ఆదిత్య పూర్ణని దివ్యని తీసుకుని ఇంటి ముందు కారు దిగాడు. ఒరే ఆదిత్య, యశ్వంత్ వస్తున్న సందర్భంగా ఇల్లుని అలంకరించమన్నాను, ఇల్లుని బాగా అలంకరిస్తున్నారు కదా అని అడిగింది పూర్ణ కారు దిగి. ఆదిత్య నవ్వుతూ, నువ్వే చూద్దుగాని పద అమ్మా అంటూ తల్లిని తీసుకుని వస్తున్నాడు. వాళ్ళ వెనకనే దివ్య కూడా నవ్వుతూ వస్తుంటుంది. ఆదిత్యతో కలిసి పూర్ణ లోపలికి అడుగుపెట్టి రకరకాల ఫ్లవర్స్తో అందంగా డెకరేట్ చేసిన ఇల్లంతా చూస్తూ, అది ఇవాళ నా ఇంట్లో ఒక పండగలాగా ఉంది, నా పెద్ద కొడుకు నా దగ్గరికి వస్తున్నాడు అంటే ఇవాళ మనకి పెద్ద పండగ ఆదిత్య అంది సంతోషపడుతూ. కరెక్ట్ చెప్పావమ్మా, అన్నయ్య రావడం అంటే మామూలు విషయమా అంది దివ్య. అన్నయ్య వచ్చేసరికి మీరిద్దరూ ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండండి అంటూ తొందర పెట్టింది పూర్ణ. అలాగేనమ్మా అని చెప్పి ఆదిత్య దివ్య వెళ్ళిపోయారు. పూర్ణ డెకరేట్ చేసిన హౌస్ని ఫోటోలు వీడియోస్ తీసి షీలాకి పంపించింది. షీలా వాటిని చూస్తూ, మీ అబ్బాయి వస్తున్నాడు అంటే మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ ఫొటోస్ వీడియోస్లోనే తెలుస్తుందా ఆంటీ అని మెసేజ్ పెట్టింది. ఇక వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు అని ఆదిత్య దివ్య కూడా స్పెషల్గా రెడీ అవుతున్నారు. మరికొద్దిసేపటికి పూర్ణ, ఆదిత్య, దివ్య యశ్వంత్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు. ఇంకా యశ్వంత్ రావట్లేదేంటి ఆదిత్య అని అడిగింది పూర్ణ. ఇంతకు ముందే కదా అమ్మా అన్నయ్యకి ఫోన్ చేసింది, ఆన్ ది వే అని చెప్పాడు, కాసేపట్లో వస్తానన్నాడు అన్నాడు ఆదిత్య. ఇలా 5 నిమిషాల తర్వాత డోర్ బెల్ మోగుతుంది. అదిగో అన్నయ్య వచ్చాడు, నేను వెళ్ళి డోర్ తీస్తాను అని చెప్పి దివ్య వెళ్తుంటుంది. యశ్వంత్ రాకని చూడటం కోసం పూర్ణ, ఆదిత్య సోఫాల నుంచి లేచి నిలబడ్డారు. అదే సంతోషంతో దివ్య డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి ఎదురుగా దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే యశ్వంత్ సంజుతో కలిసి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి సంజు చేయి పట్టుకొని కనిపిస్తున్నాడు. పూర్ణకి, ఆదిత్యకి దివ్య షాక్ కావడం కనిపిస్తుంది, కానీ యశ్వంత్, సంజన వాళ్ళకి కనిపించడం లేదు. సంజు ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి టెన్షన్ పడుతూ భయపడుతుంటే తనకు ధైర్యాన్ని ఇస్తూ యశ్వంత్ తన చెయ్యి గట్టిగా పట్టుకోవడం కనిపిస్తుంది. ఏంటి దివ్య, డోర్ ఓపెన్ చేసి అలా కొయ్యబారిపోయావు అంటూ ఆదిత్య దివ్య దగ్గరికి వచ్చి డోర్ వైపు చూసి అతను కూడా దివ్యలాగే కొయ్యబారిపోయాడు. ఆదిత్య దివ్యని చూసి సంజన ఇంకా టెన్షన్ పడుతుంటే, భయపడకు అన్నట్టుగా యశ్వంత్ తన చెయ్యి ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు. యశ్వంత్తో ఎవరు వచ్చారు అనేది పూర్ణ ఇంకా గమనించకుండా, అమ్మ దివ్య, దేవుడి మందిరంలో హారతి ప్లేటు రెడీ చేసి పెట్టాను, మీ అన్నయ్యకి హారతిచ్చి లోపలికి ఆహ్వానిద్దుగాని, వెళ్ళి హారతి ప్లేట్ తీసుకొనిరా అంటూ దివ్య ఆదిత్య దగ్గరికి వచ్చి
గుమ్మం వైపు చూసి తను కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది. పూర్ణానే కాదు, పూర్ణాన్ని చూసిన సంజు కూడా షాక్ అవుతుంది. పూర్ణాన్ని చూడగానే సంజుకి గుడిలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాదనంతా కళ్ళ ముందు తిరిగి, ఈవిడ యశ్వంత్ వాళ్ళ అమ్మగారా అని మనసులో అనుకుంటూ ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఆ షాక్లో ఉంటారు. కానీ ఈలోపు మనం కథలో కొంచెం వెనక్కి వెళ్దాం. యశ్వంత్ హౌస్కి చేరుకొని సంజుతో ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి బట్టలు ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటాడు కదా. సంజు కూడా అక్కడికి వచ్చి బట్టలు ప్యాకింగ్ చేసుకున్న యశ్వంత్ని చూసి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని, బట్టలు ప్యాకింగ్ చేస్తున్నావేంటి యశ్వంత్ అని కావాలని అడిగింది. ఏం చెప్తాడో చూద్దామని. మా అమ్మ పరిస్థితి ఇది అని హాస్పిటల్లో నీకు చెప్పాను కదా అని తన పనిలో తను ఉన్నాడు. యశ్వంత్ వెళ్ళిపోతున్నాడు అని సంజుకి ఆ మాటతో పూర్తిగా అర్థమై కన్నీళ్ళు పెట్టుకుంటూ దగ్గరికి వచ్చింది. తను దగ్గరికి రావడం చూసి యశ్వంత్ చేస్తున్న పని ఆపి తన వైపు చూశాడు. సంజు కలలో కన్నీళ్లు నిండిపోవడం ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది, ఏంటి ఆ కన్నీళ్ళు అని అడిగాడు. మీ ఫ్యామిలీని దూరం చేసుకోమని, వాళ్ళకి దూరంగా ఉండమని నేను చెప్పను యశ్వంత్. మీ ఫ్యామిలీకి నీ అవసరం ఉంది అని నాకు బాగా అర్థమైంది. కానీ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ యశ్వంత్, కావాలంటే రోజు మీ ఇంటికి వెళ్ళిరా. రోజు రావటానికి వీలు కాకపోతే కనీసం 2 రోజులకు ఒక్కసారైనా ఇక్కడికి రా యశ్వంత్. ప్లీజ్, నాకు పూర్తిగా దూరం అవ్వకు. నిన్ను చూడకుండా ఉండటం నా వల్ల కాదు అంటూ ఏడుస్తూనే చెప్పి యశ్వంత్ని హగ్ చేసుకుంది. యశ్వంత్ తన మాటలకు ఆశ్చర్యపోతున్నాడు. యశ్వంత్ దూరం అవుతున్నాడనే బాధ తన హృదయాన్ని ముక్కలు చేస్తుంటుంది. ఆ బాధను తట్టుకోలేక యశ్వంత్ని పట్టుకొని ఏడుస్తుంటుంది. ఏయ్ పిచ్చి మొహమా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు అని అడిగాడు యశ్వంత్ తనని ఇంకా దగ్గరకు తీసుకొని పట్టుకొని. ఉన్నదే మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళటం నాకు బాధగా ఉంది. నేను నిన్ను మిస్ చేసుకోలేను యశ్వంత్. ప్లీజ్, నన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళొద్దు అని యశ్వంత్ హృదయంలో ఒదిగిపోయి హత్తుకొని ఏడుస్తుంటుంది. మొదటిసారి సంజు మనసు ఏంటో బయటపడి యశ్వంత్ గురించి సంజు అంతలా ఏడుస్తుంటే యశ్వంత్ మనసుకి తెలియని ఉత్సాహం అనిపిస్తూ తనకు తెలియకుండా తన తల మీద ముద్దు పెట్టుకొని, నిన్ను వదిలేసి వెళ్తున్నానని నేను నీకు చెప్పానా అన్నాడు. నాకు చెప్పకపోయినా నువ్వు చేస్తున్న పని అదే కదా. బట్టలు ప్యాకింగ్ చేసుకుంటున్నావంటే ఇక నువ్వు ఇక్కడికి రానట్టే కదా అని అంది యశ్వంత్ని ఇంకా గట్టిగా పట్టుకుంటూ. ఏయ్ తింగర్దానా, నువ్వొకటి గమనించకుండా ఓ తెగ ఏడుస్తున్నావు. ఇక్కడ నా బట్టలతో పాటు నీ బట్టలు కూడా ప్యాకింగ్ చేస్తున్నాను. ఒకసారి లగేజ్ వైపు చూడు అన్నాడు. అది విని సంజు ఆశ్చర్యపోతూ యశ్వంత్ నుంచి కొంచెం జరిగి లగేజ్ వైపు చూసింది. అక్కడ యశ్వంత్ బట్టలతో పాటు సంజు డ్రెస్సులు, శారీస్ కూడా ప్యాకింగ్లో కనిపిస్తున్నాయి. అది చూసి ఆశ్చర్యపోతూనే, నా బట్టలు ప్యాకింగ్ చేస్తున్నావేంటి అని అడిగింది. నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు కాబట్టి నీ బట్టలు కూడా ప్యాకింగ్ చేస్తున్నాను అన్నాడు తాపీగా. యశ్వంత్ మాటలు తనకి షాకింగ్లా అనిపిస్తూ, అంటే నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్తున్నావా అని అడిగింది. అదే కదా నేను చెప్పేది అన్నాడు చిరునవ్వుతో. యశ్వంత్ మాటలకు ఇంకా ఆశ్చర్యపోతూ, కానీ యశ్వంత్, నేను మీ ఇంటికి ఎలా రాగలను? నేను మీ ఇంటికి రావడం మంచిది కాదు అంది తడబాటుతో. అయితే నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు ఒకే మాటతో. ఆ మాటకి భయపడుతూ, నో,
నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను అంది కంగారుగా. అయితే నాతో పాటు నువ్వు కూడా వచ్చేస్తున్నావు అని బెడ్ మీద మిగిలిపోయిన తన బట్టలు ప్యాకింగ్ చేస్తున్నాడు. అయ్యో యశ్వంత్, నువ్వంటున్నది నాకు ఏమీ అర్థం కావడం లేదు. అలా ఎలా నేను మీ ఇంటికి వస్తాను? నేను నీతో పాటు మీ ఇంట్లో అడుగు పెట్టడానికి నాకేం హక్కు ఉంది అని అడిగింది. హక్కు అని చెప్పేసరికి యశ్వంత్ మళ్ళీ చేస్తున్న పని ఆపి తన మొహంలోకి చూస్తున్నాడు. సంజు యశ్వంత్ని చూసి తడబడుతూ, నేను నీతో పాటు మీ ఇంటికి రావడం కరెక్ట్ కాదు యశ్వంత్ అని అంది. ఎందుకు కరెక్ట్ కాదు అని అడిగాడు. ఎందుకు అంటే నేను నీతో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాను కదా. ఇలాంటి రిలేషన్తో మీ ఇంట్లో అడుగు పెట్టడం మీ వాళ్ళకు నచ్చదు కాబట్టి అని అంది. ఆ పదాలు చెవిలో పడిన మరుక్షణమే యశ్వంత్ కోపం తెచ్చుకుంటూ ఏయ్ అంటూ తన మీదకి చెయ్యి లేపాడు. ఆ చేయి చూసి సంజు భయపడుతుంటుంది. యశ్వంత్ అంతలోనే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెయ్యి కిందికి దింపి, ఎన్నిసార్లు చెప్పాను నువ్వలా మాట్లాడొద్దని? ఇలా మాట్లాడి ఎందుకు నాకు కోపం తెప్పిస్తున్నావు అన్నాడు. అది యశ్వంత్, ఉన్న విషయం చెప్పాలి కాబట్టి తప్పక అలా అన్నాను అని అంది. ఇక నోర్మి, ఇంతకంటే ఎక్కువ వాగావంటే ఈసారి ఎత్తిన చెయ్యి నీ చంపన తాకకుండా ఉండదు అన్నాడు కోపంగా చూస్తూనే. యశ్వంత్ కోపాన్ని చూసి సంజు మరో మాట మాట్లాడకుండా తలదించుకుంది. ఏ హక్కుతో నాతో పాటు రావాలి అని అడిగావు కదా, ఈ హక్కుతో రావాలి అని తన మెడలో వేలాడుతున్న లాకెట్ చైన్ పట్టుకుని చెప్పాడు. సంజు మట్టి బుర్రకి అది అర్థం కాక, హారాన్ని హక్కుగా అనుకోవటం ఏంటి యశ్వంత్ అని అడిగింది. నేను చెప్తున్నాను కదా, అనుకోవాలి. ఇంకా నువ్వేమీ మాట్లాడొద్దు. కాసేపట్లో నాతో బయలుదేరుతున్నావు, రెడీగా ఉండు అని ఆర్డర్ వేశాడు. కానీ యశ్వంత్, అక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అంటూ తడబడుతుంటే యశ్వంత్ తన వైపు ఒక వియాటు లుక్ విసిరాడు. ఆ లుక్ చూసి తన నోటి మీద చేయి పెట్టుకొని సైలెంట్ అయిపోయింది. త్వరగా బయలుదేరు, వెళ్ళాలి అని లగేజ్ ప్యాక్ చేయటం పూర్తి చేసి జిప్ క్లోజ్ చేశాడు. ఇక ప్రెజెంట్లోకి వస్తే యశ్వంత్ చెయ్యి పట్టుకొని ఉన్న సంజుని చూసి ముగ్గురు కొయ్యబారిపోయి గుడ్లు వెల్లబెట్టి వాళ్ళ వైపు చూస్తున్నారు. యశ్వంత్తో సంజు రాకని ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయేసరికి ఇప్పుడు జరుగుతుంది చూసి ముగ్గురు అంతలా షాక్ అవుతున్నారు. వాళ్ళని అలా చూస్తున్న సంజుకి మనసులో ఉన్న భయం ఇంకా పెరుగుతుంది. ముఖ్యంగా పూర్ణని చూసి ఇంకా కంగారు పడుతుంటుంది. యశ్వంత్ ముగ్గురు షాక్ని గమనిస్తూ, మమ్మల్ని గుమ్మం ముందు ఎంతసేపు నిలబెట్టిస్తారు అని అడిగాడు. అయినా షాక్లో ఉన్న ముగ్గురికి నోట మాట రావడం లేదు. వాళ్ళ పరిస్థితి సంజు కూడా అర్థమై యశ్వంత్ వైపు చూసింది. అడిగేది మీ ముగ్గురినే, ఎంతసేపు మేము ఇక్కడ గుమ్మం ముందు నిలబడాలి అని యశ్వంత్ గొంతు పెంచి అడిగాడు. యశ్వంత్ వాయిస్కి ముగ్గురు ఆ షాక్ నుంచి బయటపడ్డారు. ఆ హారతి ఏదో మాకు తొందరగా ఇస్తే మేము లోపలికి వస్తాము అన్నాడు యశ్వంత్. అది విని ఆదిత్య, దివ్య మొహాలు చూసుకుంటే పూర్ణ మాత్రం మండిపోతూ, ఏమిట్రా మీకు హారతి ఇచ్చేది? అసలు నువ్వు దీనిని వెంట పెట్టుకొని రావడం ఏంటి అని విరుచుకుపడింది. దీనిని అంటూ మాట్లాడిన పూర్ణ అరుపుకి యశ్వంత్ మండే అగ్నిగోళంలా చూస్తుంటే సంజులో భయం పెరుగుతుంది. పూర్ణ అరుపులకి మాలతితో సహా మిగతా సర్వెంట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళని చూశారు. యశ్వంత్ తల్లిని కోపంగా చూస్తూ, నా సంజుని పట్టుకొని దీనిని దానిని అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. మర్యాద, తనకి మర్యాద ఇచ్చి మాట్లాడండి పూర్ణమ్మ గారు అన్నాడు బేస్ వాయిస్తో.
పూర్ణమ్మ అని పేరు పెట్టి సంబోధించినందుకు పూర్ణమ్మ షాక్ అవుతుంటే ఆదిత్య, దివ్య తన మీద చూపిస్తున్న ఎఫెక్షన్కి ఆశ్చర్యపోతున్నారు. ఒకంత ఆశ్చర్యం సంజులో కూడా కనిపిస్తుంది. తల్లితో యశ్వంత్ వ్యవహరించే తీరుకి కొంత షాక్ అవుతూ యశ్వంత్ వైపు చూసింది. యశ్వంత్ ప్రవర్తన పూర్ణ మనసుకి కష్టంగా అనిపిస్తూ, కన్న తల్లిని పట్టుకొని నన్ను పేరు పెట్టి మాట్లాడతావా అని అంది కోపడుతూ. కన్న తల్లివి కాబట్టే నీ పేరుకి గారు తగిలించాను, దానికి సంతోషపడు అన్నాడు నిర్లక్ష్యంగా. సంజు ముందు యశ్వంత్ అలా మాట్లాడుతుంటే పూర్ణకి పరువు పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఆదిత్య, దివ్య యశ్వంత్ని కాదని నోట మాట రావడం లేదు. ఇప్పుడు మేము లోపలికి రావాలా, లేదంటే వచ్చిన దారిన మమ్మల్ని వెళ్ళిపోమ్మంటారా అని యశ్వంత్ ముగ్గురిని ఉద్దేశించి అడిగాడు. వెళ్ళిపోతాను అనగానే ఆదిత్య, దివ్య కంగారు పడుతూ చూస్తుంటే పూర్ణ మండిపోతుంటుంది. తాను షీల ఏదో అనుకుంటే ఇంకేదో జరిగేసరికి పూర్ణ అంతలా రియాక్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చివరికి ఏమవుతుంది? యశ్వంత్ సంజుతో కలిసి ఆ ఇంటి గృహప్రవేశం చేస్తాడా లేదా? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.